Students, welcome to PRSIS Academy. Today, మనం ఇండియన్ ఎకానమీ స్టాటిక్ సిలబస్ పోర్షన్లో భాగంగా ప్లానింగ్ ఆల్రెడీ మనం 7 వీడియోస్ మనం వరకు డిస్కస్ చేసామండి ఇప్పటి వరకు. ఇది 8th వీడియో. అయితే మనకి ఇది ప్లానింగ్ ఇంట్రడక్షన్ గురించి డిస్కస్ చేసుకుందాం. దీని తర్వాత మనకు వేరియస్ 5-year ప్లాన్స్ ఇండియాలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారు, వాట్ ఆర్ ద ఇష్యూస్ దట్ వర్ ప్లానింగ్ కమిషన్ హ్యాస్ ఫేస్ టిల్ 2014 వరకు. దాని తర్వాత మనకి నీతి ఆయోగ్ రీప్లేస్ చేయబడింది దాంట్లో ప్లేస్లో. అయితే మనకి ఇది ఇండియన్ ఎకానమీ అలాగే ఏపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 సిలబస్లో మనకి రెలవెంట్ ఉంటుందండి. అయితే మనకి ప్లానింగ్ కమిషన్ డీటెయిల్స్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. జస్ట్ ఇప్పుడు మనకి ఈ వీడియో వరకు ఏంటంటే ప్లానింగ్ ఏ విధం అంటే వాట్ టైప్ ఆఫ్ ప్లాన్స్ మనకి సెట్ అవుతాయి అనే దాని గురించి డిస్కస్ చేసుకోవచ్చు. అయితే మనకి 1947 తర్వాత మనకి యాజ్ ఎ డెవలపింగ్ కంట్రీ ఇండియా మస్ట్ ఇంప్రూవ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, అంటే ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్కమ్స్ కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి కాబట్టి, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ అండ్ గ్రోత్ కూడా. సో అప్పటి వరకు ఉన్న బ్రిటిష్ లెగసీ ఏదైతే మనకి ఎలిమినేట్ అయిన తర్వాత మనకి ఇన్వెస్ట్మెంట్స్ కూడా రివైవ్ చేసుకోవాలి. అలాగే మనకి అగ్రికల్చర్ సెక్టర్, దాంతోపాటు మనకి ఇండస్ట్రీ సెక్టర్ కూడా మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి కాబట్టి మనకు ఒక ప్లానింగ్ అనేది అవసరం వచ్చింది. మేనేజ్ మోడల్ when there are few resources, జనరల్గా మనకి రిసోర్సెస్ తక్కువ కాబట్టి లార్జ్ అమౌంట్ ఆఫ్ వెల్ఫేర్ టు బి ప్రొవైడెడ్. మనకు పీపుల్ అంటే ఇండియాలో పాపులేషన్ ఎక్కువ కాబట్టి, అలాగే మనకి రిసోర్సెస్ కూడా చాలా తక్కువ. సో వీటిని రిసోర్సెస్ని యూజ్ చేసుకొని వెల్ఫేర్ ఏ విధంగా ప్రొవైడ్ చేయాలంటే మనకి ఒక ఫంక్షనల్ ప్లానింగ్ అనేది ఒక అవసరం. జనరల్గా మన దగ్గర కూడా మనకి ఇప్పుడు మన దగ్గర ఉన్న అమౌంట్ లేదంటే మనీ ఏదైనా కానీ మనం ఎక్కువ మందికి డిస్ట్రిబ్యూట్ చేయాలనుకోండి, మనకు ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉంటుంది కదా. సో ఈ సిమిలర్ వే మన గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే ఒక ప్లానింగ్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ద ప్లానింగ్ కమిషన్ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ప్లానింగ్ ఎఫర్ట్స్ ఇన్ ఇండియా అంటిల్ 2014 వరకు కూడా మనకి ఏంటంటే ఈ ప్లానింగ్ కమిషన్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ప్లానింగ్ కమిషన్ 1950s ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఇది ఏంటంటే ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ అండి. సో మనకి ఇది కాన్స్టిట్యూషన్ ఎక్కడ మెన్షన్ చేయలేదు, అలాగే మనకి ఎటువంటి యాక్ట్ ద్వారా కూడా మనకి దీన్ని తీసుకురాలేదు. జస్ట్ ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ రెజల్యూషన్ ద్వారా మనకి దీన్ని తీసుకొచ్చారు. దీనికి జనరల్గా ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో ప్రైమ్ మినిస్టర్ చైర్పర్సన్గా ఉంటారు. సో మనకు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ కాబట్టి దీనికి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ, అంటే చైర్పర్సన్ కింద నెహ్రూ గారు వర్క్ చేశారు. అయితే ఇట్ వాజ్ రీప్లేస్డ్ బై నీతి ఆయోగ్. ఇది తర్వాత మనకు నీతి ఆయోగ్ ద్వారా రీప్లేస్ చేయబడింది, విచ్ ఈస్ ఏ పాలసీ థింక్ ట్యాంక్ విత్ ద గోల్ ఆఫ్ మేకింగ్ ప్లానింగ్ మోర్ ఇంక్లూజివ్ అండ్ బాటమ్ అప్. సో నీతి ఆయోగ్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ఆ ప్లానింగ్ ఏదైతే ఉందో డెవలప్మెంట్ ప్లాన్స్ ఇవి మోర్ ఇంక్లూజివ్, అందరినీ ఇంక్లూడ్ చేయాలి, అలాగే బాటమ్ అప్ అప్రోచ్. సో మనకి ప్లానింగ్ కమిషన్లో మేజర్గా డిఫెక్ట్ ఏంటంటే టాప్ టు బాటమ్ అప్రోచ్ అండి అది. సో జనరల్గా మనకి హైర్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ, అక్కడి నుంచి మనకి ప్లాన్స్ అనేటివి అంటే బాటంకి అంటే విలేజ్ లెవెల్స్ కానీ లేదంటే అర్బన్ డెవలప్మెంట్ ఏరియాస్ కానీ ఇక్కడికి మనకి టాప్ డౌన్ అప్రోచ్ ఉండేది. ఈ టాప్ డౌన్ అప్రోచ్ మనకి ఇండియాలో వర్కౌట్ కాలేదని చెప్పి 2014లో మనం ఏం చేశారంటే నీతి ఆయోగం తీసుకొచ్చి బాటమ్ టు అప్, బాటంలో మనకి బాటం ల్యాడర్లో ఏవైతే అవసరాలు ఉన్నాయో సొసైటీకి దానికి తగ్గట్టే వాళ్ళకి ఫండ్స్ ఇవ్వడం, డెవలప్మెంట్ యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేయడం ద్వారా ఏంటంటే ఈ నీతి ఆయోగ దాన్ని తీసుకొచ్చి మనకి ఎస్టాబ్లిష్ చేశారండి. అయితే ఇది ఇంక్లూజివ్, అంటే దీంట్లో అందరూ పార్టిసిపేషన్ ఉంటుంది, ఆల్ స్టేక్ హోల్డర్స్ కూడా ఉంటారు. బట్ ప్లానింగ్ కమిషన్లో మాత్రం అవేవి ఉండవు. సో వీటి మీద మనం డీటెయిల్గా డిస్కషన్ చేసుకుందామండి. నీతి ఆయోగ్కి ప్లానింగ్ కమిషన్కి మేజర్ డిఫరెన్స్ ఏమున్నాయి కూడా. అయితే మనకు ఆబ్జెక్టివ్స్, ఏదైనా మనకి ఒక ప్లానింగ్ చేసేటప్పుడు మనకు ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, సర్టన్ ఆబ్జెక్టివ్స్ మనం అచీవ్ చేసుకోవాలనుకుంటాం కదా జనరల్గా లైఫ్లో కూడా. ఇక్కడ కూడా అంతే. సో మనకి మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చి ఎకనామిక్ డెవలప్మెంట్ అండి. ఎకనామిక్ డెవలప్మెంట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్, ఇంక్రీజింగ్ ఇండియాస్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. మనకి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అలాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏవైతే ఉందో ఇవి ఇంక్రీజ్ చేసుకోవాలని చెప్పి మనకి ఈ ప్లానింగ్స్ అనేదాన్ని స్టార్ట్ చేశారు. ఆర్ యూజ్డ్ యాజ్ మెజర్స్ కంట్రీస్ ఎకనామిక్ డెవలప్మెంట్. జనరల్గా మనకి జీడిపి అలాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసే ఆ కంట్రీ యొక్క గ్రోత్ అవుతుందా లేదనేది కూడా డిసైడ్ అవుతారు. కాబట్టి మనకి మేజర్గా ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది మేజర్ గోల్ అని చెప్పచ్చు. అలాగే ఇంక్రీజ్ ఇన్ ఎంప్లాయ్మెంట్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంటే ఆబ్వియస్లీ మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. అండ్ ఎసెన్షియల్ గోల్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్ ప్లానింగ్ ఈజ్ టు బెటర్ యూటిలైజెస్ కంట్రీస్ అబండెంట్ పీపుల్. అంటే మన దగ్గర ఉన్న పీపుల్ ఎవరైతే అబండెంట్ పీపుల్ ఉన్నారో వీళ్ళకి బై యూజింగ్ రిసోర్సెస్ వాళ్ళ రైజింగ్ ఎంప్లాయ్మెంట్, అంటే ఎంప్లాయ్మెంట్ లెవెల్స్ కూడా రైజ్ చేయాలి, అలాగే వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా మనం పెంచాలని చెప్పి
ఈ ప్లానింగ్ కమిషన్ మెయిన్ ఆబ్జెక్టివ్స్ అండి. అంటే మేజర్గా ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మేజర్ ప్లాన్స్ యొక్క ఆబ్జెక్టివ్స్. అలాగే సెల్ఫ్ సఫిషియన్సీ, అంటే మనకు కావాల్సినంత వరకు మనం ప్రొడ్యూస్ చేసుకోవాలి. ఇండియా aspires to be self-sufficient in major commodities while simultaneously increasing exports. ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సినంత వరకు మనం ఏదైనా ప్రోడక్ట్స్ మనం ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాలి. అలాగే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్కి ఏదైతే అవసరం ఉంటుందో మనం మ్యాక్సిమం ఎక్స్పోర్ట్ చేసేదానికి కూడా ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ కూడా పెంచుకోవాలని చెప్పి ఇక్కడ మనకి సెల్ఫ్ సఫిషియన్సీ కూడా ఒక వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ కూడా చెప్పొచ్చు. డ్యూరింగ్ ద థర్డ్ 5-year plan from 1961 to 66 the Indian economy had reached a critical stage of development. ఈ ఇక్కడే మనకి క్రిటికల్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ మనకి థర్డ్ 5-year ప్లాన్ నుంచే మనకి స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. అయితే ఎకనామిక్ స్టెబిలిటీ, ఇన్ అడిషన్ టు ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్, ఇండియాస్ ఎకనామిక్ ప్లానింగ్ ఎయిమ్స్ ఫర్ స్టేబుల్ మార్కెట్ కండిషన్స్. మనకి ఇండియాలో ఉన్న మార్కెట్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మార్కెట్ కండిషన్స్ కూడా స్టేబుల్ గా పెట్టుకునేదానికి కూడా మనకి ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ అండి. దిస్ ఎంటైల్స్ మెయింటైనింగ్ ఏ మోడెస్ట్ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అనేది మరీ టూ హై కాకుండా టూ లో కాకుండా మోడెస్ట్ అంటే మిడ్ లెవెల్లో ఉండేట్టుగా ఇన్ఫ్లేషన్ ని మెయింటైన్ చేయాలి. అలాగే బట్ సైమల్టేనియస్లీ అవాయిడింగ్ ప్రైస్ డీఫ్లేషన్. అలాగే మనకి ప్రైజెస్ అనేది కూడా డీఫ్లేట్ కాకుండా ఇన్ఫ్లేషన్ కి ఏదైతే ఉందో ప్రైస్ రైజెస్ అదే మాదిరిగా సిమిలర్ గా మనకి ఇన్ఫ్లేషన్ కి ఆపోజిట్ వచ్చి మనకి డీఫ్లేషన్ అండి. కంప్లీట్ గా కూడా మనకి డీఫ్లేషన్ లేక కూడా వెళ్లకుండా ఎకానమీని కంట్రోల్ చేసుకోవాలి. ద క్రియేషన్ ఆఫ్ స్ట్రక్చరల్ ఫాల్స్ ఇన్ ఎకానమీ అకర్స్ వెన్ ద హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ రైజెస్ వెరీ హై ఆర్ లో. ద ఎకనామిక్ ప్లానింగ్ సీక్స్ టు అవాయిడ్ దిస్. మనకి ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే మనకి ప్రొడ్యూసర్స్ పర్స్పెక్టివ్ నుంచి కాబట్టి సో మనకి ఇక్కడ ఏంటంటే టూ మచ్ ఆఫ్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ హై ఉండడం కానీ లేదంటే లో ఉండడం కానీ లేకుండా వాటిని అవాయిడ్ చేసేదానికి కూడా ఎకనామిక్ ప్లానింగ్ అనే దాన్ని డివైడ్ చేసుకోవడం జరిగిందండి. అలాగే మనకి మేజర్గా ఏ ఎకానమీస్ అయినా కూడా మేజర్గా సోషల్ వెల్ఫేర్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది కాబట్టి మనం కూడా సోషల్ వెల్ఫేర్ అండ్ ఎఫిషియెంట్ సోషల్ సర్వీసెస్ ప్రొవిజన్స్. సో జనరల్గా సోషల్ వెల్ఫేర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్ 5-year plans as well as plans proposed by the Niti Aayog aim to improve labor welfare and social welfare for all sections of the society. సో మనకి ఇది ఇంక్లూజివ్ అని చెప్పొచ్చు. ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ అంటే ఇంక్లూజివ్. సో వాళ్ళు ఏం చేస్తారు, లేబర్ వెల్ఫేర్ అలాగే రిమైనింగ్ సోషల్ వెల్ఫేర్ కంప్లీట్గా వాళ్ళ వెల్ఫేర్ని మెయిన్గా ఏం చేసుకొని ప్లాన్స్ కానీ 5-year plans కానీ లేదంటే నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత నీతి ఆయోగ్ యొక్క ప్లాన్స్ కూడా మనకి ఆ వేలో ఉంటాయి. ఇండియా హ్యాస్ ప్లాన్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ సోషల్ సర్వీసెస్ సచ్ యాస్ మనకి ఎడ్యుకేషన్లో కానీ లేదంటే హెల్త్ కేర్ కానీ అలాగే ఎమర్జెన్సీ సర్వీసెస్లో కానీ వీటిల్లో ఇండియా డెవలప్ అయ్యేదానికి ఈ ప్లాన్స్ అనేటివి మేజర్గా యూజ్ అయ్యాయని కూడా చెప్పొచ్చు. అలాగే రీజనల్ డెవలప్మెంట్లో మనకి ఇండియా జాగ్రఫికల్ గా చూసుకుంటే చాలా వాస్ట్ కంట్రీ. అలాగే మనకి డిఫరెంట్ రీజన్స్ అంటే డిఫరెంట్ స్టేట్స్ కానీ లేకుంటే రీజనల్ ఏరియాస్ కానీ ఒక్కొక్క రీజన్ లో ఒక్కొక్క ఆస్పిరేషన్స్ ఉంటాయి జనరల్ గా. సో ఈ ఆస్పిరేషన్స్ అన్నిటిని మనం ఏం చేస్తామంటే బై యూజింగ్ ప్లాన్స్ వాళ్ళకి కావాల్సిన ప్లాన్స్ ని వాళ్ళకి ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకుంటారు అనే దాన్ని బట్టి మనకి ప్లాన్స్ ని కూడా మనం ఈ రీజనల్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేయడం వన్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్ అని కూడా చెప్పొచ్చు ప్లానింగ్ కమిషన్ కి. దీంట్లో వేరియస్ స్టేట్స్ మనకి ఇక్కడ వేరే స్టేట్ లో సమ్ స్టేట్స్ సచ్ యాజ్ పంజాబ్ కానీ హర్యానా గుజరాత్ మహారాష్ట్ర ఆర్ ఎకనామికల్లీ డెవలప్ ఇప్పుడు కూడా సచ్ యాజ్ ఉత్తరప్రదేశ్ బీహార్. ఈ స్టేట్స్ అంటే మనకి బీహార్ స్టేట్స్ అని కూడా పిలుస్తాం మనం. లెస్ డెవలప్డ్ ఇన్ ఇండియా ప్లానింగ్ ఎయిమ్స్ టు ఇన్వెస్టిగేట్ దీస్ ఇనిక్విటీస్ అండ్ ప్రపోజెస్ మెథడ్స్ టు అడ్రస్ దెమ్. అంటే స్టేట్స్ లో కూడా మనకి రిచ్ స్టేట్స్ అలాగే పూర్ స్టేట్స్ కూడా ఉంటాయి. యాజ్ ఎ పర్సన్స్ గా మనకు రిచ్ పీపుల్ పూర్ పీపుల్ ఏ విధంగా ఉంటాయి అలాగే స్టేట్స్ వైజ్ గా చూసుకుంటే కూడా కొన్ని స్టేట్స్ ఏమో రిచ్ ఉంటాయి, కొన్ని స్టేట్స్ ఏమో పూర్ స్టేట్స్ ఉంటాయి. అయితే అవి ఎందుకు అలా అంటే ఇనిక్విటీస్ ఎందుకు అలా పెరిగాయి అని చెప్పేదానికి ఇన్వెస్టిగేట్ చేసుకొని దాని ప్రకారమే వాళ్ళకి రీజనల్ డెవలప్మెంట్ కోసం ఈ ప్లానింగ్ కమిషన్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే కాంప్రహెన్సివ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. One of the key goals of economic planning is develop all economic sectors such as agriculture, industry, service. సో మనకి ఇక్కడ సస్టైనబుల్ గా అన్ని సెక్టార్స్ ని మనకు ఉండేది 3 సెక్టార్సే కాబట్టి అగ్రికల్చర్ కానీ ఇండస్ట్రీ కానీ సర్వీస్ కానీ ఆ సెక్టార్స్ కి ఏదైతే అవసరం ఉందో ఆ సెక్టార్స్ వరకు అన్నిటిని సస్టైనబుల్ గా డెవలప్ చేసేదానికి కాంప్రహెన్సివ్ గా కంప్లీట్ గా డెవలప్ చేసేదానికి ఈ ప్లానింగ్ కమిషన్ అనేటివి ఈ ప్లానింగ్స్ అనేటివి మనకి యూజ్ అవుతాయి. అలాగే మనకి ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ రిడక్షన్ సిన్స్ ఇండిపెండెన్స్ రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీ త్రూ ప్రోగ్రెసివ్ టాక్సేషన్ జాబ్ క్రియేషన్ జాబ్ రిజర్వేషన్ హ్యాస్ బీన్ ఏ ఫండమెంటల్ గోల్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్ ప్లాన్. ఇది కూడా మనకి ఫండమెంటల్ డ్యూటీస్ డిపిఎస్పీస్ లో కూడా ఉంటుందండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. స్టేట్ ఏం చేయాలంటే
ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ సొసైటీలో ఏవైతే ఉన్నాయో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ కూడా రెడ్యూస్ చేసేదానికి స్టేట్ మేజర్ రోల్ ప్లే చేయాల్సి వస్తుంది. అయితే మనకి ఇక్కడ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ రెడ్యూస్ చేసేదానికి ఏం చేస్తారంటే టాక్సేషన్, రిచ్ పీపుల్కి టాక్సేషన్, హై టాక్సేషన్ తీసుకురావడం ద్వారా కానీ, లేదంటే జాబ్ క్రియేట్ చేయడం వల్ల లోయర్ స్టాటాలో ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే రిమైనింగ్ సెక్షన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మ్యాచ్ అయ్యే మాదిరిగా వాళ్ళకు కూడా జాబ్ క్రియేషన్ చేసి వాళ్ళ లివింగ్ కండిషన్స్ కూడా మార్చడం ద్వారా, అలాగే జాబ్ రిజర్వేషన్స్ ఇవ్వడం కానీ, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ కానీ, ఓబీసీ కానీ, ఇప్పుడు రీసెంట్ గా మనకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కూడా, ఇవన్నీ ఏంటంటే ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ రెడ్యూస్ చేసేదానికి తీసుకున్న డెసిషన్స్ అని చెప్పొచ్చు మేజర్ గా. అలాగే మనకు సోషల్ జస్టిస్, దిస్ ప్లానింగ్ గోల్ ఈస్ లింక్డ్ విత్ ఆల్ అదర్ ఆబ్జెక్టివ్స్ అండ్ హ్యాస్ బెన్ ఏ లాంగ్ ఫోకల్ పాయింట్ ఆఫ్ ప్లానింగ్. ఇక్కడ మనకి సోషల్ జస్టిస్ అంటే మనకి నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ లివింగ్ ఇన్ పావర్టీ, వాటిని మనం రెడ్యూస్ చేయాలండి. సో ఎవరైతే బిలో పావర్టీ లైన్ కింద ఉన్నారో ఆ పావర్టీ లైన్ నుంచి వాళ్ళని పైకి తీసుకురావాలి. అంటే పావర్టీలో లేకుండా నార్మల్గా వెల్ఫేర్లో వాళ్ళు లివింగ్ స్టాండర్డ్స్ ఉండే మాదిరిగా ఈ సోషల్ జస్టిస్ ద్వారా కూడా, అంటే సోషల్ జస్టిస్ అనేది అది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ప్రిన్సిపల్ అని చెప్పొచ్చు. బై ప్రొవైడింగ్ దెమ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ సర్వీసెస్, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ వాళ్ళు చూసుకొని దాన్ని బట్టి వాళ్ళు అంటే బిలో పావర్టీ లైన్ నుంచి పైకి రావడానికి ఛాన్సెస్ ఉంది. అలాగే సోషల్ సర్వీసెస్, గవర్నమెంట్ ఇచ్చే సోషల్ సర్వీసెస్, ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే హెల్త్ కానీ, లేకపోతే వాళ్ళకి కావాల్సిన హౌసెస్, మనకి ఈ ఇందిరాగాంధీ ఆవాస్ యోజన మనకి ఇప్పుడు రీసెంట్ గా దాని ఎక్స్టెన్షన్ కూడా వేరే స్టేట్స్ లో కూడా ఉన్నాయి. అంటే నేమ్స్ చేంజ్ అయింటే కానీ, బట్ సోషల్ సర్వీసెస్ అయితే ఎవరైతే వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ లేదంటే డౌన్ ట్రాడన్ సెక్షన్స్ ఉంటారో వీళ్ళకి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం, అలాగే వాళ్ళకి ఉండడానికి ఒక ఇల్లు కూడా, మనకి ఇప్పుడు ఈవెన్ తెలంగాణలో కూడా చూసుకుంటే తెలంగాణ గవర్నమెంట్ లో కూడా మనకి డిగ్నిటీ హౌసింగ్ కాలనీస్ అని చెప్పి కూడా మనకి లాస్ట్ 5-10 ఇయర్స్ నుంచి డిగ్నిటీ హౌసింగ్ కాలనీస్ కూడా మనకి చేస్తున్నారండి. డిగ్నిటీ హౌసింగ్ కాలనీస్ ఏంటంటే సొసైటీలో ఎవరైతే చాలా తక్కువ లివింగ్ కండిషన్స్ లో ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఒక డిగ్నిఫైడ్ గా ఒక హౌసెస్. సో ఇది కూడా మనకి ఒక సోషల్ జస్టిస్ కింద కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇంక్రీజ్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్, వన్ ఆఫ్ ద కీ గోల్స్ ఆఫ్ ఇండియాస్ ఎకనామిక్ ప్లానింగ్ ఇస్ టు రైజ్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ని పెంచుకునే దానికి, అలాగే బై రైజింగ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే పర్ పర్సన్ కి ఇన్కమ్, మనకు పర్ పర్సన్ కి ఇన్కమ్ పెరిగే కొద్దీ మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా పెరుగుతుంది కాబట్టి, సో ఆబ్వియస్లీ ఏం చేస్తారంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచేదానికి ఎక్కువ దోహదం చేస్తారండి. అండ్ ఎన్ష్యూరింగ్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్, ఇక్కడ మనకి మళ్ళీ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ లేకుండా వీళ్ళు ఎన్ష్యూర్ చేస్తారు. అంటే ప్లానింగ్ కమిషన్ ద్వారా, లేదంటే వేరియస్ గవర్నమెంట్ యాక్ట్స్ ద్వారా కానీ, లేదంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ద్వారా కానీ వీళ్ళు ఇంక్రీజ్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ కూడా మనకి పీపుల్ కి ఇవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. అలాగే మనకి హిస్టరీ చూసుకుంటే, ప్లానింగ్ హిస్టరీ చూసుకుంటే మనకి ద కాన్సెప్ట్ ఆఫ్ ప్లాన్డ్ ఎకానమీ ఎమర్జెడ్ ఇన్ 1930s. మనకి 1930s లోనే, బిఫోర్ ఇండిపెండెన్స్ రాకముందే మనకి ఒక ప్లాన్డ్ ఎకానమీ అంటే కావాలని చెప్పి కూడా మనకు అప్పట్లో ఐడియా ఉండేది. వెన్ అవర్ నేషనల్ లీడర్స్ వర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సోషలిస్ట్ థియరీ. సో మనకి మేజర్ గా ఎర్లియర్ డేస్ లో మనకి సోషలిస్ట్ థియరీ అంటే యుఎస్ఎస్ఆర్ నుంచి ఎక్కువ అడాప్ట్ చేసుకున్నారండి మన వాళ్ళు. అంటే డ్యూరింగ్ దట్ టైం ఎక్కువ మెజారిటీ మనకి కాంగ్రెస్ నేషనల్ పార్టీ అప్పట్లో ఉండేది కాబట్టి ఎక్కువ రోజులు వాళ్ళు ఏంటంటే ఎక్కువగా సోషలిస్ట్ థియరీని ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని ఈ ప్లానింగ్ అనేదాన్ని తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. ద ట్రెమెండస్ ప్రోగ్రెస్ మేడ్ బై యుఎస్ఎస్ఆర్ త్రూ 5-year ప్లాన్స్ ఇంపాక్టెడ్ ఇండియాస్ 5-year ప్లాన్స్ గ్రేట్లీ. సో మనకి ఇండియా యొక్క 5-year ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేజర్ గా యుఎస్ఎస్ఆర్ యొక్క 5-year ప్లాన్స్ మీద మనం డెలివర్ చేసుకోవడం జరిగింది. అయితే వీటిలో మనకి సార్ ఎం విశ్వేశ్వరయ్య రోడ్ ప్లాన్డ్ ఎకానమీ ఇన్ ఇండియా. సో మనకి ఇంపార్టెంట్ అండి, ఎవరు ఈ బుక్స్ ఎవరు రాశారు అనేది కూడా సమ్ టైమ్స్ అడుగుతారు. సార్ ఎం విశ్వేశ్వరయ్య, in which he proposed a positive plan for India's growth over next 10 years. ఈయన 10 years వరకు నెక్స్ట్ అప్పుడు 1934 నుంచి నెక్స్ట్ 10 years లోపల ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ ఏ విధంగా ఉండాలనేది కూడా డిస్కస్ చేశాడు. హిస్ మెయిన్ గోల్ వాస్ టు డివైజ్ ఏ స్ట్రాటజీ ఫర్ షిఫ్టింగ్ లేబర్ ఫ్రమ్ ఫార్మ్ టు ఇండస్ట్రీ అండ్ డబులింగ్ ద నేషనల్ జీడీపీ ఇన్ 10 years. అయితే ఇతను ఏం చేశాడంటే అగ్రికల్చర్లో ఎవరైతే పనిచేస్తున్న లేబర్స్ ఉన్నారో ఆ లేబర్స్ ని కంప్లీట్ గా ఇండస్ట్రీ సెక్టార్స్ కి షిఫ్ట్ చేయడం వల్ల మనకి నేషనల్ జీడిపిని డబుల్ చేసుకోవచ్చు అని కూడా ఈయన ఇమాజిన్ చేసుకోవడం జరిగింది. దిస్ వాజ్ ద ఫస్ట్ సబ్స్టాన్షియల్ స్కాలర్లీ వర్క్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ప్లానింగ్. ఇది మనకు చెప్పాలంటే ఒక స్కాలర్ వర్క్ అని చెప్పొచ్చు. ఫస్ట్ టైం బిట్వీన్ 1931 కరాచీ సెషన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ 1936 ఫైజాపూర్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ద ఎకనామిక్ వ్యూ పాయింట్ ఆఫ్ ఇండియాస్ ఫ్రీడమ్ మూవ్మెంట్ వాస్ డెవలప్. ఈ టైంలో మనకి ఈ ప్లానింగ్ అనేది డెవలప్ అవ్వడం జరిగింది, అంటే ఈ కాంగ్రెస్ సెషన్స్ లోనే.
తర్వాత మనకి నేషనల్ ప్లానింగ్ కమిటీ అని చెప్పి 1938లో, దీని తర్వాత 1938లో మళ్ళీ ఒక అటెంప్ట్ చేశారు. ఫస్ట్ అటెంప్ట్ వాస్ మేడ్ టు డెవలప్ నేషనల్ ప్లాన్, అంటే కంప్లీట్ గా నేషన్ కు ఒక ప్లాన్ కావాలని చెప్పి. ఇన్ దట్ ఇయర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సుభాష్ చంద్రబోస్ ఎస్టాబ్లిష్ నేషనల్ ప్లానింగ్ కమిటీ. ఇతను నేషనల్ ప్లానింగ్ కమిటీ అనే దాన్ని ఒకదాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు, విచ్ వాస్ చైర్డ్ బై జవహర్లాల్ నెహ్రూ. దానికి మనకి చైర్మన్ వచ్చి జవహర్లాల్ నెహ్రూ ఉండేవారు. హౌఎవర్ ద కమిటీస్ ఫైండింగ్స్ వర్ అనేబుల్ టు రిటర్న్. అయితే ఇవి రాయలేదు జనరల్ గా. ద ఓన్లీ ఫ్యూ పేపర్స్ వర్ పబ్లిష్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 1948 అండ్ 49. అయితే ఇవి మనకి ఇంప్లిమెంట్ చేయలేదు, కానీ ఆ నేషనల్ ప్లానింగ్ కమిటీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ తర్వాత ఏంటంటే 1948-49 టైంలో మనకి పబ్లిష్ చేశారు. అక్కడక్కడ కొద్ది ఏరియాలో పబ్లిష్ చేయడం జరిగింది. అంటే ఆ నేషనల్ ప్లానింగ్ కమిటీ ఏమి డెసిషన్ తీసుకునిందని. దాని తర్వాత బాంబే ప్లాన్, దీన్ని ఇండస్ట్రియల్ ప్లాన్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ మనకి మేజర్ గా ఇండస్ట్రియల్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఇండస్ట్రియల్ హౌసెస్ అందరూ కూడా ఒక మెమరాండం ఇచ్చారు, ఏ బ్రీఫ్ మెమరాండం అవుట్లైనింగ్ ఏ ప్లాన్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఫర్ ఇండియా అని చెప్పి 1944లో మనకి ఒక మెమరాండం కూడా ఇచ్చారు. దిస్ ఇస్ రెఫర్డ్ యాజ్ బాంబే ప్లాన్. అంటే మనకి అప్పట్లో బాంబే నుంచి వీళ్ళందరూ మొత్తం ఇండస్ట్రియల్ ఏరియాస్, ఇండస్ట్రియల్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ హెడ్స్ అందరూ కూడా మనకి ఈ ప్లానింగ్ లో ఉండడం బట్టి దీన్ని బాంబే ప్లాన్ అని పిలుస్తారు. అలాగే మనకి దీన్ని ఇండస్ట్రియల్ ప్లాన్ కూడా అని పిలుస్తారండి. ది స్ట్రాటజీ కాల్డ్ ఫర్ డబులింగ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ 15 years అండ్ ట్రిపులింగ్ నేషనల్ ఇన్కమ్ ఇన్ ద సేమ్ టైం. 15 years లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చి డబుల్ చేసుకోవాలి, అలాగే నేషనల్ ఇన్కమ్ అనేది త్రిబుల్ చేసుకోవాలనేది వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్ అండి. డిస్పైట్ ద ఫ్యాక్ట్ దట్ నెహ్రూ డిడ్ నాట్ అఫీషియల్లీ అడాప్ట్ ద ప్లాన్. అయితే మనకి నెహ్రూ ఇది అఫీషియల్ గా అడాప్ట్ చేసుకోకపోయినా, ఇక్కడ వీళ్ళు సజెస్ట్ చేసిన ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రిన్సిపల్స్ ని లేటర్ ఇయర్స్ లో మనకి ఏం చేస్తారంటే వేరియస్ 5-year ప్లాన్స్ లో మనకి ఇన్కార్పొరేట్ చేశారు. సో బాంబే ప్లాన్ అనేది కంప్లీట్ గా ఫెయిల్యూర్ అయితే కాదు, ఎందుకంటే అది అఫీషియల్ గా గవర్నమెంట్ రికగ్నైజ్ చేయకపోయినా దాంట్లో ఉన్న థీసిస్ ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ ఆ ప్లాన్స్ లో మనకి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే పీపుల్స్ ప్లాన్, మనకి పీపుల్స్ ప్లాన్ నెక్స్ట్ ప్లాన్ వచ్చి పీపుల్స్ ప్లాన్ అండి. ఎంఎన్ రాయ్ వచ్చి మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కూడా మెయిన్ రోల్ ప్లే చేశాడు. ఈ డ్రాఫ్టెడ్ ద పీపుల్స్ ప్లాన్. ది స్ట్రాటజీ కాబట్టి 10 years స్పాన్ అండి. ఇది మనకి 10 years స్పాన్ డిస్కషన్ చేశారండి. అయితే గేవ్ అగ్రికల్చర్ టాప్ అటెన్షన్. ఇక్కడ మనకి ఇతని అగ్రికల్చర్ కి టాప్ అటెన్షన్ ఇచ్చాడు, అంటే ఎక్కువ అటెన్షన్ అగ్రికల్చర్ సెక్టార్స్ కి ఇవ్వాలని చెప్పి ఇతను ప్రపోజ్ చేశాడు. ద ఫండమెంటల్ ఫీచర్ ఆఫ్ దిస్ ప్లాన్ వాస్ నేషనలైజేషన్ ఆఫ్ ఆల్ అగ్రికల్చర్ ప్రొడక్షన్. సో ఇతని మెయిన్ ఫీచర్ ఏంటంటే దీంట్లో పీపుల్స్ ప్లాన్ లో ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అగ్రికల్చర్ కి సంబంధించిన ప్రొడక్షన్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేషనలైజేషన్ అంటే కంప్లీట్ గా గవర్నమెంట్ కంట్రోల్లోకి వెళ్ళిపోవాలని. ఎంఎన్ రాయ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ లాహోర్ క్రియేటెడ్ దిస్ ప్రపోజల్ బేస్డ్ ఆన్ మార్కిస్ట్ సోషలిజం. సో ఇతను మనకు మార్కిస్ట్ సోషలిజం దాని మీద బేస్ చేసుకొని మనకి ఈ పీపుల్స్ ప్లాన్ అనే దాన్ని ఇవ్వడం జరిగింది. దాని తర్వాత గాంధీయన్ ప్లాన్ అండి. గాంధీయన్ ప్లాన్ అంటే గాంధీ ఇచ్చిన ప్లాన్ కాదు ఇది. శ్రీమన్ నారాయణ ద ప్రిన్సిపల్ ఆఫ్ వర్ధా కమర్షియల్ కాలేజ్ క్రియేటెడ్ ద గాంధీయన్ ప్లాన్. ఇది కూడా మనకి చాలా టైమ్స్ కూడా మనకి క్వశ్చన్ అడిగారండి. గాంధీయన్ ప్లాన్ ఎవరు ప్రపోజ్ చేశారు, అలాగే పీపుల్స్ ప్లాన్ ఎవరు ప్రపోజ్ చేశారు అని కూడా మనకి చాలా టైమ్స్ క్వశ్చన్స్ వచ్చాయి. ఇటు ప్రయారిటైజ్డ్ ఎకనామిక్ డిసెంట్రలైజేషన్ ఆఫ్ విత్ ఫోకస్ రూరల్ డెవలప్మెంట్ త్రూ డెవలప్మెంట్ ఆఫ్ కాటేజ్ ఎంటర్ప్రైజెస్. మనకి రూరల్ ఏరియాస్ లో ఉన్న కాటేజ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కాటేజ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ద్వారా మనకి రూరల్ డెవలప్మెంట్ అనేది పాసిబుల్ అని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి మనకి ఇప్పుడు మోడర్న్ టైంలో చూసుకుంటే ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ కూడా ఉందండి మనకి. సో ఆ డెవలప్మెంట్ అంటే సేమ్ గాంధీయన్ ప్లాన్ యాజ్ ఇట్ ఈస్ గా ఇంప్లిమెంట్ చేయకపోయినా మనకి ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ద్వారా ఏంటంటే రూరల్ ఏరియాస్ లో డెవలప్మెంట్ అంటే కాటేజ్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేస్తున్నారు. అలాగే సర్వోదయ ప్లాన్ వచ్చి మనకి జయప్రకాష్ నారాయణ్ డిజైన్ ద సర్వోదయ ప్లాన్ ఇన్ 1950. మనకి 1950s లో ఇది జయప్రకాష్ నారాయణ్ జేపీ నారాయణ్ మనకి ప్రపోజ్ చేశారు. దిస్ ప్లాన్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై వినోబా భావే సర్వోదయ డీల్ అండ్ గాంధీయన్ ప్లాన్. వినోబా భావే యొక్క సర్వోదయ ప్లాన్ అలాగే గాంధీయన్ ప్లాన్ యొక్క వాటి నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సర్వోదయ ప్లాన్ అనేది తీసుకురావడం జరిగింది. అయితే వీళ్ళు కూడా ఏంటంటే అగ్రికల్చర్ అండ్ స్మాల్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయి, అగ్రికల్చర్ అండ్ స్మాల్ కాటేజ్ ఎంటర్ప్రైజ్ ఆ టైంలో ఇవన్నీ ఏంటంటే మోస్ట్లీ విలేజ్ బ్యాక్గ్రౌండ్స్ లో ఉండేవి కాబట్టి మనకి విలేజ్ డెవలప్మెంట్ ఎక్కువ ఫోకస్ చేశారండి. ఎంటర్ప్రైజెస్ వర్ హైలైటెడ్ ఇన్ దిస్ ప్లాన్. ఇట్ ఆల్సో ఎంఫసైజ్ ల్యాండ్ రిఫార్మ్స్. మనకి ల్యాండ్ రిఫార్మ్స్ అంటే లార్జ్ ల్యాండ్ ఏవైతే ఉందో ఎక్కడైతే ఉన్నాయో ఆ లార్జ్ ల్యాండ్ రిఫార్మ్ అంటే ల్యాండ్స్ కూడా ల్యాండ్లెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది. అందులోనే మనకి వినోదా భావే ఫేమస్ అండి. అండ్ డీసెంట్రలైజ్ పార్టిసిపేటరీ ప్లానింగ్ యాజ్ పర్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఫారెన్ టెక్నాలజీస్. అంటే కంప్లీట్ గా ఫారెన్ టెక్నాలజీస్ యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇండియన్ టెక్నాలజీస్ మనం డెవలప్ చేసుకొని అగ్రికల్చర్ అలాగే స్మాల్ కాటేజ్ ఇండస్ట్రీస్ ని మనం విలేజ్ లెవెల్లో మనం డెవలప్ చేసుకోవాలని చెప్పి ఈ సర్వోదయ ప్లాన్ లో కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వచ్చి మనకి
ద బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ దిస్ డిపార్ట్మెంట్ అండి. అయితే 1944లో మనకి 3 years బిఫోర్ ఇండిపెండెన్స్ అండ్ అండర్ ద లీడర్షిప్ అర్దేశీ దళాల్. హౌఎవర్ ఇన్ 1946 దిస్ సెక్షన్ వాస్ అబాలిష్. దాని తర్వాత ఇది మనకి అబాలిష్ చేయడం కూడా జరిగిందండి. సో మనకి ప్లానింగ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ డ్యూరింగ్ బ్రిటిష్ టైంలో, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే బ్రిటిష్ టైంలోనే ఉంది అది, తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత లేదు. అలాగే ఎవరు లీడర్షిప్ అనేది చూసుకుంటే అర్దేశీయ దళాలను కూడా మనకి ఇంపార్టెంట్ అండి. తర్వాత మనకి ప్లానింగ్ అడ్వైజరీ బోర్డ్ దాన్ని కూడా మనకి ద ఇంటర్మ్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ ప్లానింగ్ అడ్వైజరీ బోర్డ్ ఇన్ 1946 టు అసెస్ ద ప్లాన్స్ అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండ్ మేక్ రికమెండేషన్స్. ఇంటర్మ్ గవర్నమెంట్ అంటే ఏం లేదండి, బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి మనకి ఇండియన్ కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు పవర్ ఆ మధ్యలో ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ కూడా ఒక అడ్వైజరీ బోర్డ్ దాన్ని క్రియేట్ చేసింది. ఎందుకంటే టు అసెస్ ద ప్లాన్స్, అంటే ఎటువంటి ప్లాన్స్ ఓవరాల్ గా మనకి డెవలప్మెంట్ ఆఫ్ ఇండియాకి ఏ విధంగా ఎటువంటి ప్లాన్స్ అవసరం అవుతాయి, అలాగే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏ విధంగా ఉండాలి, వాటికి సంబంధించిన రికమెండేషన్స్ ఏంటి అనే దానికోసం ఒక ప్లానింగ్ అడ్వైజరీ బోర్డును కూడా మనకి 1946లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ప్లానింగ్ కి సంబంధించి డిఫరెంట్ ప్లాన్స్, ఎవరెవరు ఏ ప్లాన్స్ సపోర్ట్ చేశారు, హిస్టరీ ఆఫ్ ప్లానింగ్ గురించి, అలాగే వాట్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్లానింగ్ అనేది ఇది మనకి ఈ వీడియోలో మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్నామండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అబౌట్ ప్లానింగ్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ వీడియోలో మనము డిఫరెన్స్ బిట్వీన్ ప్లానింగ్ కమిషన్, అలాగే మనకి నీతి ఆయోగ్, అలాగే వేరియస్ 5-year ప్లాన్స్ కూడా నెక్స్ట్ వీడియోస్ లో మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్. Please like the video, share the video, and subscribe to your friends and fellow aspirants who are aspiring for government services. Thank you.